ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయం వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు ప్రతి దినము కూడా ఈ పరిచర్య ద్వారా ఒక వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చడానికి, స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఇక్కడ ప్రభు మన జీవితాల్లో దుష్టత్వం నుంచి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మన స్థిరపరిచి, చూడండి ఎంత గొప్ప వాగ్దానం అండి. ప్రభువు నమ్మదగినటువంటి వాడు. అక్కడ ఆ మాటను పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు రాయించి పెట్టాడంటే, వాగ్దానాన్ని కొన్ని సందర్భాల్లో మనం నమ్మనటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క విశ్వసనీయతను అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభువు నమ్మదగినటువంటి వాడు. ఈ ప్రపంచంలో నమ్మదగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కనపట్టలేదండి. సొంత తోబుట్టువులు కూడా నమ్మదగినటువంటి వారుగా మనకు కనిపించట్లేదు. బంధువులు ఈ రోజున ప్రేమించట్లేదండి. ఈ రోజున స్నేహితులు నిజమైన ప్రేమను వారు వ్యక్తం చేయట్లేదు, కనుపరచట్లేదు. నమ్మకమైనటువంటి వారికి ఈ రోజున ప్రజలు కనిపించట్లేదు. నమ్మించి నైవంచన చేసేటువంటి వారు ఎక్కువగా కనపడుతున్నారు. ఈ దినాల్లో, ఈ ప్రస్తుత దినాల్లో, ఈ అపాయకరమైన దినముల్లో దేవాది దేవుడు నమ్మదగినటువంటి వాడు. నీ జీవితంలో నమ్మదగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమేనండి, ప్రభు మనల్ని స్థిరపరిచేటువంటి వాడు. మన యొక్క అడుగులు ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు. జీవితాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు. మన బిడ్డలను స్థిరపరిచేటువంటి దేవుడు. ఆత్మీయంగాను శారీరకంగా కూడా ప్రభు మనం స్థిరపరిచేటువంటి దేవుడు. నిజంగా మన జీవితాల్లో అనేకమైన సమస్యలు కలుగుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు దేవాదేవుడు శ్రమల నుండి మనల్ని విడిపించి మన అడుగును స్థిరపరిచేటువంటి వాడు ఆయన అండి. దావీదు తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించి ప్రభు, నన్ను స్థిరపరచయ్యా. నీ నామాన్ని మహింపరచాలని ఆశపడుతున్నాను. నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నీ కీర్తిని లోకమంతా చాటాలని ఆశపడుతున్నాను. నాకు కృప చూపించయ్యా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా అని దావీదు అడుగుతున్నాడు. నన్ను స్థిరపరచయ్యా నీ ప్రభువుని అడిగినప్పుడు దేవుడు దావీదు జీవితాన్ని స్థిరపరచాడండి. నిజంగా ఏ కొండ మీదకైతే, ఏ పర్వతం మీదకైతే తన యొక్క సింహాసనం స్థాపించబడాలని కోరుకున్నాడో, దేవాదేవుడు దావీదుని, గొర్రెల కాపురగున్నటువంటి దావీదుని రాజుగా దేవుడు చేశాడు. యెబూసీయులు అనేటువంటి వారు యెరూషలేము పర్వతాన్ని ఆక్యుపై చేశారు. నేను ఎక్కడంత ఎత్తైన కొండకు ఎక్కించు అని దావీదు అడుగుతున్నాడంటే, వాస్తవానికి యెరూషలేము కొండ ఉంది. అది ఉన్నతమైనటువంటి కొండ, ఎత్తైనటువంటి కొండ. అక్కడి నుంచి చూస్తే మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కనిపించేటువంటి పరిస్థితి. ప్రభువా, ఆ ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. యెబూసీయులు అనేటువంటి వారు ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనపరుచుకుని, ఆ కొండను స్వాధీనపరుచుకుని అక్కడి నుంచి వారు పరిపాలన చేస్తున్నారు. ప్రభువా, నేను నీ కొరకు, నీ మహిమ కొరకు పరిపాలన చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువా, ఆ కోరికను తీర్చవని దావీదు అడిగినప్పుడు దేవాదేవుడు దావీదుని ఆ ఎత్తైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టి యెబూసీయుల మీద దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. ఉదయకాల సమయంలో నా ప్రియ దైవజనాంగమ, దేవుడు నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని స్థిరపరిచేటువంటి వాడు. స్థిరంగా లేదా అస్థిరంగా ఉన్నావా? జాబ్లో స్థిరత్వం లేదా? ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతగానో దిగజారిన పరిస్థితుల, అనారోగ్య పరిస్థితుల, అప్పుబాధల, నిందలు, అవమానాల, నీ జీవితంలో నీ బిడ్డలకి ఇంకా వివాహం కాక, నీ బిడ్డల లైఫ్స్ ఇంకా సెటిల్ కాక, ఎంతో వేదన కుటుంబాల్లో ఉందా? భార్యాభర్తల మీద సరైన సఖ్యత లేక, అసమాధానం మీ జీవితాల్లో ఉండి ఇంకా కుటుంబాలు స్థిరపరచబడిన పరిస్థితులు ఉన్నాయా? యవనస్తులు ఇంకా వారి వయసు పెరుగుతున్నప్పటికీ ఇంకా స్థిరత్వం లేకుండా మీరు ఒకవేళ ఉంటున్నట్లయితే, దేవుడు ప్రతి దుష్టత్వం నుంచి కాపాడి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆ నమ్మదగినటువంటి వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఏర్పాటు చేసుకున్న వాడు నమ్మదగినటువంటి వాడు, ఆయన రక్తం చేత మనల్ని కడిగినటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి వాడు, రాజులను యాజక సమూహము అని పిలిచినటువంటి దేవాదేవుడు నమ్మదగినటువంటి వాడు. నీ జీవితంలో అతి త్వరలో దేవుడు గొప్ప కార్యం జరిగించిపోతున్నాడు. అతి త్వరలో అద్భుతాన్ని దేవుడి నీ జీవితంలో జరిగించిపోతున్నాడు. దుష్టత్వం నుంచి దేవాదేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు. దుష్టుల ఆలోచన నుంచి దేవాదేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు. దుష్టత్వం నుంచి వచ్చేటువంటి ఆ పర్యవసానం నుంచి ప్రభు నిన్ను కాపాడేటువంటి వాడు. కాబట్టి దుష్టుల యొక్క కపటోపాయమైనటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడిని కాపాడతాడు. కృంగిపోవద్దు, అలసిపోవద్దు, నీ జీవితంలో భయపడొద్దు, జడియొద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్ము, విశ్వసించు, నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుమతులైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నన్ను ఇప్పుడే నీ ప్రజలు మీరు తాకండి, అద్భుతాలు మీరు జరిగించండి.
దుష్టత్వం నుంచి కాపాడుతాను వాగ్దానం చేశారు. సాతానుడు ప్రభువా మాకు కీడు కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా తండ్రి, నువ్వు నమ్మదగిన వాడు కాబట్టి సాతాను యొక్క దుష్టత్వం నుంచి, సాతాను యొక్క శోధన నుంచి, సాతాను యొక్క కపటోపాయమైన పరిస్థితుల నుంచి ప్రభువా ఆ యొక్క మాంత్రిక శుద్ర శక్తుల నుంచి గొప్ప విడుదలను నీ ప్రజలు ఇప్పుడే యేసు నామములో పొందుకొనుదురుగాక. ఆయన స్థిరపరచండి, వారి అడుగులు స్థిరపరచండి. ఆత్మీయంగా స్థిరత్వం లేనిటువంటి వారి జీవితాలు ఆత్మీయంగా వారి అడుగును స్థిరపరచండి, జీవితాన్ని స్థిరపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని స్థిరపరచండి నాయన. రుణ బాధలతో ఉన్నటువంటి వారి జీవితాన్ని స్థిరపరచండి నాయన. ఇంకా ఏకాంగులుగా ఉన్నటువంటి వారి జీవితంలో ప్రభువారు వైవాహిక జీవితాన్ని స్థిరపరచండి అయ్యా. గర్భఫలం లేనిటువంటి వారి జీవితాల్లో నేను వారి గర్భఫలమును వారికి అనుగ్రహించి వారి జీవితాన్ని స్థిరపరచమని వేడుకొంచున్నాను. ఉద్యోగాలు లేనిటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. వారు కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగిన ఫలితం లేదయ్యా. యేసు నామములో వారి కష్టార్జితం వారు అనుభవించినట్లు కృప చూపించండి. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించినటువంటి గొప్ప వాగ్దానము ఇప్పుడే నేను ప్రజల జీవితంలో నెరవేర్చబడును గాక. క్రైస్ట్ టెంపుల్ పరిచయం మీరు దీవిస్తూ వస్తున్నారు ప్రభువా. శాఖోపశాఖలుగా ఈ సంఘాన్ని విస్తరింపచేయండి అయ్యా. దీనికి ఉన్నటువంటి ప్రతి అవసరాలు తీర్చండి. నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్నాను. సహకారం మీరు లేపండి, అద్భుతాలు మీరు జరిగించండి. యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.